హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. మీరు చూస్తుంది సురేష్ ఫ్రూట్ డిజైనింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీకు వచ్చేసి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి శ్రీరాముని సందర్భం ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అయితే మేము ముందుకైతే తీసుకురాబోతున్నాను. ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పిఎన్జీస్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. మీరు సింపుల్గా క్లిక్ చేసి మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఈ బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేయకూడదు. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి ఫోటో ఎడిటర్ యాప్ అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ విడ్త్ ఉంటుంది కదా, విడ్త్ వచ్చేసి ఒక 1500లో అలా పెట్టేసేయండి. అలాగే హైట్ వచ్చేసి 1800లో మీరైతే పెట్టే సింపుల్గా ఓకే మీదనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కింద ఆప్షన్స్ చాలానే ఉంటాయి. అందులో టెక్స్ట్ అండ్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే మీరైతే సెలెక్ట్ చేసేసుకోవాలి ఉంటుంది. కాబట్టి మీరు టెక్స్ట్ అండ్ ఇమేజ్కి వెళ్ళండి. అలాగే ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దాంతోపాటుగా ఇమేజ్ సింబల్ అవుపడుతుంది కదా, గ్యాలరీ సింబల్, దాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బుల్టిన్ ఇమేజ్ అండ్ సెట్టింగ్స్ అనేది అయితే ఉంటాయి. నేను చిన్న ట్రిక్ అయితే చెప్తాను, మీకు యూస్ఫుల్ అవుతుందండి. సెట్టింగ్స్లో కీప్ ఆస్పెక్ట్ రేషియో అండ్ సెట్ ఇనిషియలైజేషన్ అనేది రెండింటిని ఆన్ చేసి పెట్టుకున్నాను. చేసుకొని నెక్స్ట్ బుల్టిన్ ఇమేజ్లోకి వెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్, అంటే మీకు అయితే ప్రొవైడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ నేను సింపుల్గా ఇంపోర్ట్ అయితే చేసేసుకున్నాను. ఒక సింపుల్గా దీన్ని లాక్ చేసేసాను. అలాగే మళ్ళీ ప్లస్ ఐకాన్లోకి వెళ్తాను. ఇప్పుడు నేను సెట్టింగ్స్లో ఏం చేస్తానంటే సేమ్ బ్యాక్గ్రౌండ్ని తీసేసుకొని సెట్టింగ్స్లో కీప్ ఆస్పెక్ట్ రేషియో అండ్ అలాగే సెట్ ఇనిషియలైజ్ రేషియోని రెండింటిని అయితే నేను కంపల్సరీగా ఆఫ్ అయితే చేసి చూపిస్తాను. ఓకే, సింపుల్ ఆఫ్ చేసి అప్లై చేసి చూడండి. మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఫ్రేమ్కి తగ్గట్టుగా ఫిక్స్ అవ్వలేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా సెట్టింగ్లో కీప్ ఆస్పెక్ట్ రేషియో అండ్ సెట్ ఇనిషియల్ రేషియో పెట్టుకొని అయితే చేయాలి. లేదా డిలీట్ చేసేసి అలాగే మీకు ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసాను. ప్రొవైడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ సింపుల్గా దీన్ని కూడా అప్లై చేసేసేయండి. చేసిన తర్వాత దీన్ని కూడా లాక్ చేయండి. అలాగే ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు అంటే బ్రష్లోకి వెళ్ళాలి. ఇక్కడ బ్రష్ని సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద సర్కిల్ ఉంటుంది కదా, క్లిక్ చేస్తే మనకి సైజ్ అండ్ హార్డ్నెస్ అయితే ఉంటాయి. సైజు మీ ఇష్టం ఎంతైనా పెట్టేసుకోండి. నేను ఎక్కడ ప్లేస్లో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నానో మీరు కూడా సేమ్ అదే విధంగానైతే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఫ్రెండ్స్, నేను మీకు ఫోటో ఎడిటర్ యాప్లో బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో మీకైతే ఇక ప్రాసెస్ అయితే చెప్తున్నాను. అలాగే బ్రష్ హార్డ్నెస్ అనేది ఇంకా తగ్గించేసేయండి. తగ్గించకపోతే మనకి బ్లర్నెస్ అంటే బ్లర్ ఎఫెక్ట్ లాగా రావడం అయితే జరుగుతుంది. కాబట్టి బ్లర్ అయితే పెట్టేసి నెక్స్ట్ ఎరేజర్ తీసేసుకొని ఇక్కడ మనకి అప్లై చేసిన తర్వాత ఎడ్జెస్ అనేది మనకి బ్లర్గా కనిపించదు. కాబట్టి మళ్ళీ ఎరేజర్ బ్రష్లోకి వెళ్ళి సైజ్ అనేది ఫుల్గా పెట్టేసేయండి. అలాగే హార్డ్నెస్ వచ్చేసి తగ్గించేసేయండి. తగ్గిస్తే మనకి మంచిగా బ్యాక్గ్రౌండ్ అయితే కనిపించడం అయితే లుకింగ్గా ఉంటుంది. ఓకే, నేను అప్లై మీదనైతే క్లిక్ అయితే చేసేసాను. ఓకే, నాకు ఇక్కడ వరకు అయితే సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడికి ఉంచేసాను. నెక్స్ట్ బుల్టిన్ ఇమేజ్లోకి వెళ్ళి మీకు ప్రొవైడ్ చేసిన శ్రీరాముంది ఉంది చూసారా, అది అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇది యాస్టేజ్గా రావడానికి కారణం మీరు సెట్ ఇనిషియలైజేషన్ అనేది ఆన్లో పెట్టుకున్నారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఫిక్స్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ దీంతో పాటుగా మీకు ఫ్లాగ్ ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ కూడా చేసేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంపోర్ట్ చేసుకొని సింపుల్గా శ్రీరాముని వెనకాలలోకి అయితే డ్రాగ్ అయితే చేసేసి దీన్ని కూడా లాక్ చేసేసేయండి. అలాగే మళ్ళీ బుల్టిన్ ఇమేజ్లోకి వెళ్ళి మీకు ప్రొవైడ్ చేసిన లెన్స్ పిఎన్జీ ఉంటుంది కదా, దాన్ని కూడా బ్లెండింగ్ మోడ్ వచ్చేసి లైట్ ఆర్ స్క్రీన్ ఏదైనా పర్లేదు, లైట్ ఆర్ స్క్రీన్లో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని డూప్లికేట్ చేసి మీదికి జరిపేసి సైజ్ అనేది అయితే తగ్గించేసేయండి. ఇక్కడ మనకి హెడ్ దగ్గర మనకి లైటింగ్ కనిపించినట్టు ఉంటే బాగుంటుందని నేను హెడ్ దగ్గర లైటింగ్ అయితే చిన్నగా పెట్టేస్తాను. దీని బ్లెండింగ్ మోడ్ వచ్చేసి లైట్ ఎండ్లో పెట్టేశాను. అలాగే దీని ఒపాసిటీ అనేది అయితే నేను చాలా వరకు అయితే తగ్గిస్తాను, ఎందుకంటే అక్కడ ఎక్కువ హెవీగా ఉంటే బాగోదు. కాబట్టి ఒపాసిటీని అయితే నేను ఒక 170లో అయితే పెట్టేశాను. సింపుల్గా దీన్ని కూడా లాక్ చేసేసాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మీకు ఇక్కడ షేప్ అలాగే బుల్టిన్ ఇమేజ్లోకి వెళ్ళి మీకు ప్రొవైడ్ చేసిన ఫ్రేమ్ ఏదైతే దాన్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా లాక్ చేసేసేయండి. లాక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్లోకి వెళ్ళి షేప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫిల్ కలర్లో టాప్ కలర్ వచ్చేసి ఒపాసిటీ 0లో పెట్టేసేయండి. అలాగే బాటమ్ కలర్ వచ్చేసి పెన్సిల్ టూల్ తోటి మీకు ఎక్కడైనా కలర్ కావాలో ఆరెంజ్ కలర్ని అయితే పిక్ చేసుకొని దీన్ని కూడా ఫేవరెట్లో పెట్టేసేయండి. అలాగే దీన్ని కిందికి డ్రాగ్ చేసి దీని యొక్క ఒపాసిటీ అనేది ఫుల్ అంటే 255లో అయితే పెట్టేసేయండి.
పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఈ లేయర్ని ఫ్రేమ్ కిందికి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసేయాలి. చేసిన తర్వాత సింపుల్గా ఈ లేయర్ని కూడా మనం బ్లాక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ లేయర్ని కూడా నేనైతే లాక్ చేసేసాను. అలాగే మీకు ప్రొవైడ్ చేసిన స్టిల్ ఉంది కదా, స్టిల్ని అయితే మీరు ఇంపోర్ట్ చేసేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని దీని యొక్క ఒపాసిటీ కూడా నేను ఫుల్లో పెట్టేశాను. అలాగే ఫ్రేమ్ ఉంది కదా, ఫ్రేమ్ యొక్క ఒపాసిటీ కూడా నేనైతే ఫుల్లో పెట్టేస్తాను. నాకు ఫ్రేమ్ ఒపాసిటీ కనిపిస్తుంది కాబట్టి నేను ఫ్రేమ్ ఒపాసిటీ కూడా ఫుల్లో అయితే పెట్టేశాను. ఓకే, ఇక్కడ వరకు అయితే నాకు సూపర్గా ఎక్సలెంట్గానే అయితే సెట్ అవ్వడం అయితే జరిగింది. నేను ఈ లేయర్లన్నిటిని అయితే నేనైతే లాక్ అయితే చేసేసాను. ఇక్కడ మీరు మహేష్ బాబు ప్లేస్లో మీకు నచ్చిన వేరే ఫోటో అయినా పెట్టేసుకోవచ్చు, ఎవరిదైనా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్ళి నేను సింపుల్గా శ్రీరామ అని టైప్ చేసేసాను. ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఫాంట్స్ అయితే ఉంటాయి కాబట్టి నేను నాకు ఉన్న ఫాంట్స్లోకి నేనైతే బ్యాక్ వచ్చేసి నాకు కావాల్సిన ఫాంట్ వచ్చేసి లెమన్ మిల్క్ అనే ఫాంట్ ఉంటుంది. దాన్ని మీరైతే డిస్క్రిప్షన్ ఉన్న లింక్లో నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ కలర్ వచ్చేసి వైట్లోనైతే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దీన్ని సింపుల్గా ఒపాసిటీ కూడా ఇంక్రీస్ అంటే 100లో పెట్టేసేయండి. 100లో పెట్టేసిన తర్వాత మీద టాప్లోకి రావాలి. అలాగే శ్రీరాముని వెనకాలలోకి రావాలి కాబట్టి నేను దీన్ని శ్రీరాముని వెనకాలలోకి అయితే నేనైతే డ్రాగ్ అయితే చేసేసాను. ఓకే, శ్రీరాముని వెనకాలలోకి పోయిన తర్వాత దీని యొక్క బ్లెండింగ్ మోడ్ ఉంటుంది కదా, ఈ బ్లెండింగ్ మోడ్ అనేది కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది కూడా ఈ బ్లెండింగ్ మోడ్ కూడా ఓవర్లో పెట్టేసాను. నెక్స్ట్ నవమి అని ఉంటుంది కదా, నవమి అని కూడా సెట్ చేయండి. ఒకసారి మనం ఫాంట్ ఏదైతే సెలెక్ట్ చేసామో అది అన్నిటి టెక్స్ట్కి అలాగనే వస్తుంది. ఓకే, దీన్ని కూడా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ మనకి టెక్స్ట్లో నుండి కిందికి యాజ్ ఇట్ ఈజ్ అంటే ఒకే లైన్లో వచ్చే విధంగా, అలాగే శ్రీరాముని పక్క నుంచి వచ్చే విధంగా టెక్స్ట్ని అయితే అలైన్మెంట్ అయితే చేసేసుకోండి. చేసిన తర్వాత దీని బ్లెండింగ్ మోడ్ కూడా ఓవర్ లైన్లో అయితే పెట్టేసేయండి. పెట్టేసి ఈ 2 లేయర్లు అయితే లాక్ చేయాల్సి ఉంటుంది. లాక్ చేసాం మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి. అంటే ఇక్కడ మనకి హ్యాపీ అని ఉంటుంది కదా, హ్యాపీ కాకపోతే మనం మధ్యలో స్పేస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకోసం మనకి లైన్ స్పేసింగ్ అనేది మనకు కొద్దిగానే ఉంటుంది కాబట్టి మధ్యలో స్పేసెస్ ఇస్తే లైన్ స్పేసింగ్తో పాటు ఈ స్పేసెస్ కూడా లుకింగ్ బాగానే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను లైన్ స్పేసింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్పేసింగ్ లెటర్ ఉంది సార్, లెటర్ స్పేసింగ్ అనేది అయితే ఫుల్గా ఇంక్రీజ్ అయితే చేస్తాను. ఒకసారి చూడండి, ఫుల్గా ఇంక్రీజ్ చేసేసాను. ఇంక్రీజ్ చేసిన తర్వాత దీని సైజ్ అనేది అయితే తగ్గించేసుకొని నేను టాప్లోనైతే పెట్టేస్తున్నాను. సింపుల్గా మీరైతే సైజ్ని అయితే తగ్గించేసుకోవాల్సింది. ఈ లేయర్స్ అన్నిటినైతే మీరు లాక్ చేయండి. లాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే లాక్ చేయకుండా ఇప్పుడు మనం సపోజ్కి ఏదైనా లేయర్ని కదిలిస్తున్నప్పుడు కింద ఉన్న ఫోటో లేయర్ అయితే కదిలే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు లాక్ అయితే మర్చిపోకుండా లాక్ అయితే చేయండి. ఓకే, హ్యాపీ కూడా నేనైతే చేశాను. హ్యాపీ శ్రీరామ వచ్చేసింది. విశేష వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు కావాలి కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ ఫోటోలో ఉంది సూపర్ స్టార్ కాబట్టి నేను ఆ విశేష్ కోసం సూపర్ స్టార్ని అయితే నేను టెక్స్ట్ అయితే సూపర్ స్టార్ అని మహేష్ బాబు అని పెట్టాను అనుకున్నాడు కాబట్టి ఇక్కడ సూపర్ స్టార్ అని పెట్టేసాను. దాని కింద మహేష్ బాబు అని చేస్తాను. ఒకవేళ మీరు అనుకో చేస్తే ఇక్కడ ఆ ప్లేస్లో మీ నేమ్ అయితే టైప్ అయితే చేసేసుకోండి. అంటే మీ ఎగ్జాంపుల్కి పవన్ కళ్యాణ్ పెడుతున్నాను అనుకో, పవన్ కళ్యాణ్ అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని, లేకపోతే అల్లు అర్జున్ పెడితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని అలా మీరైతే టెక్స్ట్ అయితే చేసేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు టాప్ లేయర్ నేమ్ లేయర్కి మనకి అలైన్మెంట్ అవసరం లేదు, మిగతా లేయర్కి అలైన్మెంట్ అయితే లైన్ అలైన్మెంట్ అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ లేయర్ని కూడా మన టెక్స్ట్కి తగ్గట్టుగా ఒకే లైన్లో వచ్చే విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సింపుల్గా దానికి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఆల్మోస్ట్ ఎడిటింగ్ అనేది అయితే కంప్లీట్ అయింది. ఇక్కడితో సేవ్ చేసుకున్నా పర్లేదు, లేదంటే చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకున్నా పర్లేదు, కావాలంటే మీరు ఏదైనా చేసేసుకోవచ్చు. ఓకే, నేను టెక్స్ట్కి కూడా షాడో అయితే అప్లై అయితే చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఇక్కడ వరకు మనకి ఇమేజ్ అనేది అయితే కలర్ఫుల్గానే ఉంది. మనం మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మనం లైట్ రూమ్లో చేస్తాం కాబట్టి ఇప్పుడు నేను ఫోటో ఎడిటింగ్లోనే చిన్న ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోనే అయితే పెడుతున్నాను. ఆల్మోస్ట్ నేనైతే ఆటో కాంట్రాస్ట్ అనేది అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. అలాగే ఇక్కడ మన 3 డాట్స్ క్లిక్ చేయడం లో హై అయితే వస్తుంది. హై కూడా హైలో పెట్టేసాను, లోను కూడా ఫుల్గానైతే పెట్టేసి సింపుల్గా రైట్ మీద క్లిక్ అయితే చేశాను. మళ్ళీ ఎఫెక్ట్స్లో వెళ్తున్నాను. ఇక్కడ మనకి చాలానే ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, ఆటో టోన్, ఆటో కలర్, అలాగే ఆటో కాంట్రాస్ట్ అనేది అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. బట్ నేను మళ్ళీ ఆటో కాంట్రాస్ట్ ఆటో కలర్లోనే అయితే పెట్టేశాను. ఆటో టోన్లో పెట్టి అడ్జస్ట్మెంట్ చేసి అయితే మీకు చూపిస్తాను ఏమేమి చేంజెస్ అవుతున్నాయి ఏంది కదా అనేది మీకు తెలపడం కోసం అయితే నేనైతే
చేశాను. లేదు అన్నట్టు మీకు ప్రీవియస్ నచ్చిన ఇమేజ్లో ఉంటే మనం ఫోటో ఎడిట్ టెక్స్ట్ అండ్ ఇమేజ్లో చేసాం కదా, అక్కడ వరకు నచ్చితే అక్కడ వరకు మీరు అయితే సేవ్ అయితే చేసేసుకోండి. కలర్ బ్యాలెన్స్ కావాలంటే కలర్ బ్యాలెన్స్, అలాగే గ్రీన్ బ్యాలెన్స్ అనేది, అలాగే బ్లూ బ్యాలెన్స్ అనేది అయితే చేంజెస్ అయితే చేస్తున్నాను. మీకు కావాలి అని అంటే మీకు ఈ వాల్యూస్ ఎంత అనేది పెట్టేసుకున్నాను నేను అయితే మీకైతే ఎండింగ్లో చూపిస్తాను, ఒకసారి మీరైతే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే కలర్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే కలర్ బ్యాలెన్స్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు కలర్ బ్యాలెన్స్ ఏంటి చూపిస్తాను. ఇది రెడ్ వచ్చేసి ఇక్కడ పెట్టేశాను, అలాగే నెక్స్ట్ గ్రీన్ వచ్చేసి ఈ పాయింట్ ఆఫ్లో పెట్టేశాను 50%, అలాగే బ్లూ వచ్చేసి ఒక 70% అయితే పెట్టేశాను. సింపుల్గా రైట్ మీద క్లిక్ చేసేసాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ రీసైజ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ రీసైజ్ని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసి దీన్ని ఫుల్లో అయితే పెట్టేశాను. అప్పుడు నా సైజ్ వచ్చేసి 3000 ఇంటూ 3600లోకి అయితే మారడం అయితే జరిగింది. నెక్స్ట్ సింపుల్గా డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్వాలిటీ వచ్చేసి 100లో పెట్టేసేయండి. అలాగే సైజ్ ఉంటుంది కదా, సైజ్ అనేది ఎంత వచ్చిందో చూద్దాం. 8.19 MB అయితే రావడం అయితే జరిగింది. సింపుల్గా దీన్ని గ్యాలరీ మీదనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇమేజ్ అనేది అయితే సేవ్ అవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్ చూసారు కదా, ఒక చిన్న మంచి ఫోటో ఎడిటింగ్ అనేది ఫోటో ఎడిటర్ యాప్లో ఎలా చేయాలో మీరు ఇలాంటి ట్రై చేసి మీకు నచ్చిన ఫోటోని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.